ఏంట్రా అంత సీరియస్గా ఏం చేస్తున్నావు? ఏముంటుంది, పండగ కదా, ఆన్లైన్ షాపింగ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం కొంటున్నావు రోయ్? అయితే పర్టికులర్గా ఏం లేదు, అలా బ్రౌజ్ చేస్తుంటే ఏదో దొరుకుతాయి కదా అని. నాకు అర్థం కాలేదు సార్. ఓహో, ఈ టైంలో బయట తిరగడం, మాల్స్ అన్నీ బిజీగా ఉంటాయి, హడావిడిగా ఉంటుంది. ఆ తలనొప్పి అంతా ఎందుకు, హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ కొనేది నచ్చకపోతే? కొన్నిది నచ్చకపోతే రిటర్న్, ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏముంది? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఆఫ్లైన్ కన్నా ఆన్లైనే బెటర్. అన్నీ రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంటెలిజెంట్ ఫెలో. అవునరా, రీసెంట్గా ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ కొన్నా నన్ను. తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత 2 weeks బ్యాక్. ఆడు చెప్పింది ఏదో నీకు నచ్చలేదు, ఆడొకటి చెప్పాడు, ఆడొకటి ఇచ్చాడు అన్నావు. మరి ఆ పాలసీ ఉందా నీ దగ్గర ఇంకా? అంటే అదే, మనకి తెలిసిందే కదా, ఇన్సూరెన్స్ గురించి మనకు అంత ఐడియా ఉండదు, ఎవరికీ ఐడియా ఉండదు. వాడు ఏదో చెప్పాడు, తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అన్నీ చూస్తే అన్నీ వాడు చెప్పిన దానికి ఇందులో ఉన్నదానికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఏం చేస్తామని ఊరుకున్నాం. అవునరా, బట్టలు షాపింగ్ అయితే ఎక్స్చేంజ్ చేసేస్తాను అంటున్నావు. మరి ఇన్సూరెన్స్ పాలసీ నీకు నచ్చలేంది, నీకు ఇచ్చేసినప్పుడు నువ్వు ఏం చేసావురా? అలా వదిలేసావా? అంటే ఎప్పుడు వినలేదు, ఇన్సూరెన్స్లో కూడా క్యాన్సిలేషన్ ఉంటుందని ఎప్పుడు వినలే, ఎవరి దగ్గర వినలేదు. సో ఉండదేమో అనుకుంటున్నాను. ఇదే ప్రాబ్లం. ఆన్లైన్ షాపింగ్లో అయితే కనుక కాన్ఫిడెంట్గా ఎక్స్చేంజ్ చేసొచ్చు అని చెప్పి కొనేస్తారు. అదే ఇన్సూరెన్స్లో అయితే కనుక కన్ఫ్యూజన్లో కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తారు. అసలు మీకు తెలుసా, ఇన్సూరెన్స్ పాలసీస్ ఒకవేళ మీకు చెప్పిన టర్మ్స్ ప్రకారం అమ్మకపోతే మీ పాలసీ మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అది ఎన్ని రోజుల్లో? కొన్ని కంపెనీస్ 15 రోజుల్లో, కొన్ని కంపెనీస్ 30 రోజుల్లో, ఇలా ప్రొడక్ట్ ఉన్నాయి. కానీ విషయం మీకు తెలుసా? తెలీదు. అరే నీకే ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలో తెలుసా? ట్రోవిటీ అని చెప్పి ఒక ఇన్షూర్టెక్ బ్రోకింగ్ కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి మీ పాలసీ అప్లోడ్ చేస్తే వాళ్ళు మొత్తం మీ పాలసీ గురించి చెప్పేస్తారు. నెంబర్ 2, వాళ్ళ దగ్గర మీరు పాలసీలు కూడా కొనుక్కోవచ్చు. మీకు రైట్ పాలసీ వాళ్ళు అమ్ముతారు. ఓకే, టెన్షన్ పడద్దు. ట్రోవిటీ హేనా, అరే నువ్వు వెళ్ళి ముందు నీ పాలసీ ట్రోవిటీ వాళ్ళకి చూపించి క్యాన్సిల్ చేయించుకో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.